నిజంగానే ఒక అక్షరం కూడా రాని స్టేజ్ నుంచి మూవీస్లో అడుగుపెట్టి చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో అన్నట్టు విన్నాను నేను. ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్ వరకు ఎదిగారు. చాలా మంచి డెడికేషన్ ఉన్న పీపుల్ అని చెప్పి చిరంజీవి గారు అన్నారు అని కూడా విన్నాను. నిజమేనా? అన్నయ్య తోటి మేము స్టార్టింగ్ చిరంజీవి మా రాజు మాస్టర్ గారు అన్నయ్య దగ్గర ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు ఖైదీ, అత్తకే ఉన్న అమ్మాయి మూడు ఆ సినిమాలు అప్పుడే ఖైదీ అంటే ముందు అంతకుముందు తర్వాత వచ్చినాక మేము రాజు మాస్టర్ అసిస్టెంట్కి వెళ్ళేవాళ్ళు అనమాట. బ్యాగ్ మోస్తూ ఆయనకు మాస్టర్ గారు అన్నం అని పెడుతూ ఆయనకి సేవ చేస్తున్నాం. అప్పటి నుంచి అన్నయ్య మమ్మల్ని చూస్తూ ఉన్నారు. అందుకని ఓకే. ఇప్పుడు చిరంజీవి గారితో విశ్వంబర మూవీ చేశారు కదా, ఎలా అనిపించింది? బాగుంది, కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇంకో చిస్టు ఇంటర్వల్ బ్యాంగు ఇంకో ఫైట్ ఇంకో వేరే 2 ఫైట్లు చేసాం. ఎన్ని ఫైట్స్ ఉంటాయి టోటల్గా? అన్నీ మీరే కంపోజ్ చేశారా? తెలీదు. ఇప్పుడు మేమేంటంటే లేటెస్ట్గా అన్నీ మనమే చేయాలని, అది మనం చేయకూడదని లేదు, అన్నీ మనమే చేయాలని లేదు. వాళ్ళు పిలిస్తే మన వెళ్ళి చేయటానికి మేము రెడీగా ఉన్నాము. అంతే తప్ప అన్నీ చేయాలని ఇది చేయకూడదని కంప్లీట్గా ఎంతకుముందు ఉండేది. మేము ఈ ఆత్మ పైన వెళ్ళిన తర్వాత ఏది ఎక్స్పెక్టేషన్స్ లేదు, అందుకని వ్యతిరేక భావం లేదు, అందుకని ఎక్స్పెక్టేషన్ లేదు. వాళ్ళు ఏమి ఇచ్చారు అది చేయమన్నారు, చేసాం. నెక్స్ట్ నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. సార్, నేను చిన్నప్పుడు మీ మూవీస్ చూసేటప్పుడు మీరు ఫైట్ సీన్స్లో కూడా చాలా సినిమాల్లో నటించారు. అవన్నీ చూస్తున్నప్పుడే అబ్బా విలన్స్ ఇలా ఉంటారా, కంప్లీట్ ఒక జిమ్ బాడీతోని దీంతో చేసినప్పుడు అమ్మో విలన్స్ ఇలా ఉంటారా, పాపం అక్కడ చిరంజీవిని కొట్టేస్తున్నారు వాళ్ళు. గ్యాంగ్ లీడర్ అనుకుంటా, గ్యాంగ్ లీడర్ కూడా గ్రూప్ ఫైట్లో ఉన్నా చేసాం. ఒక ఫైట్ ఉంది మీతోని మూవీలో ఉన్నాం, గ్రూప్లో ఉన్నాం. అప్పుడు అంటే నాకు అనిపించింది ఏంటి అంటే వీళ్ళేమో ఇలా ఉన్నారు, చిరంజీవి చూస్తే పాపం అలా ఉన్నారు, కొట్టేస్తారేమో అంటే ఆ కంపోజింగ్ అది హార్మ్ఫుల్గా ఉంటుందా? అంటే మీరే కాదు, ఎవరు కంపోజ్ చేసినా ఆర్టిస్ట్కి హార్మ్ఫుల్ అయ్యేటట్టు ఏమైనా కంపోజిషన్స్? ఆర్టిస్ట్ని మనం కేర్ఫుల్గా చూసుకొని ఆర్టిస్ట్ని చేయటం అనేది ఫైట్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఫైటర్స్ని వాళ్ళని ఆ హీరోని చూసుకునే బాధ్యత మాకుందన్నమాట. వాళ్ళని సేఫ్ చూసుకోవాలి. మ్యాక్సిమం సినిమా పండింది అంటే ఆ ఫైట్స్తోనే పండుతూ ఉంది. మనకి కథ, ఆ పాటలు, ఇది మొత్తం స్క్రీన్ ప్లే అదంతా పక్కన పెడితే ఒక మంచి ఫైట్ పడిందంటే ఆ హీరో ఎలివేషన్ వచ్చేస్తుంది. ఈ హీరో ఎలివేషన్ వచ్చిన తర్వాత ఇంకా మూవీ అనేది ఒక రసవత్తరంగా మారిపోతూ ఉంటుంది. సో అది మీరు ఇది చేయటానికి, ట్యూన్ చేయటానికి ఫస్ట్ ఒక నేను మీ దీంట్లో చూసిన దీన్ని బట్టి ఒక సినిమాలో ఉండే ఫైట్ ఇంకో సినిమాలో ఉండదు. ఇవేవైతే ఉంటాయి టెక్నిక్స్, ఒక సినిమాలో ఉన్న టెక్నిక్స్ ఇంకో సినిమాలో ఉండవు. ఎలా మీరు దాన్ని ఇచ్చేస్తారు? మీరే చేస్తారు కాబట్టి చెప్పండి ఇవి టెక్నిక్స్. అదే మనం చేసింది మనకు తెలుస్తుంటుంది కదా, మళ్ళీ చేసింది ఇంక మళ్ళీ చేయకూడదని ప్రయత్నిస్తాం కొత్తగా. చేయాలి, కొంచెం అక్కడ ఆ పేషెన్స్తో కూర్చోవాలి. చేసింది చేస్తే మళ్ళీ పిలవరు కదా. అవును, చేసింది చేయకూడదు, కొత్తగా ఉండాలి. అంతకుముందు చేసింది కొత్తగా ఉండాలి. మనకు కూడా ఏంటంటే కథలో కొంచెం కొత్తదనం దొరికిందంటే చేసింది చేస్తే పాత బోర్ వేస్తుంది కదా, దోష చేస్తుంది కదా. ముందు మనకు కొత్తగా ఉండాలి, మనకు కొత్తగా ఉండాలి, మనం ఇంట్రెస్ట్గా చేయాలంటే, జనానికి ఇంట్రెస్ట్. మాకు చేయాలంటే పని చేయడానికి ఒక కిక్ ఉండాలి కదా. ఇది కొత్తగా ఉంది, కొంచెం ఏదో టఫ్గా ఉంది, దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అనేది కొంచెం మైండ్ అఫర్ట్ పెడితే కానీ మనం దాన్ని డీల్ చేయమన్నమాట. అందుకని కొత్తదనంలోనే కొంచెం కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఎదుర్కొంటే కొత్తదనంలో కిక్కు కూడా ఉంటుంది. విశ్వంబర విషయానికి వస్తే చిరంజీవి గారితో ర్యాప్ ఎన్ని సంవత్సరాల నుంచి మీకు? మాకు ఫస్ట్ నుంచి మేము అన్నయ్య సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. ఫస్ట్ ఊర్లో ఉన్నాం కూడా అన్నయ్య అభిమానులు విన్నాను. తర్వాత ఫస్ట్ జేబుదొంగ షూటింగ్కి చూడటానికి వెళ్ళి సరదాగా, అప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్లో. ఆ తర్వాత వెళ్ళి కంటిన్యూడ్గా అన్నయ్యతోటి గ్రూప్ రైట్లు అన్నీ చేస్తున్నాం. అన్నయ్య ఈ మధ్య గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత 150 ఖైదీ నెంబర్ 150లో మన ఫైట్ మాస్టర్గా అన్నయ్యతోటి వర్క్ చేయడం అనమాట. చాలా ఆనందంగా. ఇంకా ఏ మూవీస్ సార్ ఇప్పుడు రిలీజ్కి ఇంకా ఉన్నాయి? రిలీజ్కి అదే ప్రస్తుతానికి అన్నయ్య షూటింగ్ జరుగుతుంది. ఒక రవితేజ జరిగింది, నితిన్తో ఒక ఫైట్ చేసాము. మేము అదే క్లైమాక్స్లో ఇంటర్వ్యూ బ్యాంగ్ చేసాం. నాని గారితో 2 చిన్న ఫైట్లు చేసాం. కన్నడ చేస్తున్నాం, మన దర్శన్ గారిది.
తర్వాత దువ్వా షడ్జీ అని కేడి అని ఒక సినిమా ఫ్రేమ్ డైరెక్షన్లో, అందుకు మార్టిన్ అని ఒక సినిమా వస్తుందండి రిలీజ్కి. ఆ తర్వాత కన్నడలోనే ఈ కాంతార 2 ఒక ఫైట్ చేసాము. కాంతార 2 ఓకే. ఎస్. సో మీకు తెలుగు అంటే ఓకే, కన్నడ తమిళ్ ఇవి ఎలా? ఇప్పుడు లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్ వచ్చు, కన్నడ వచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు. తెలుగు వచ్చు. లాంగ్వేజ్ ప్రాబ్లం కంటే కూడా బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ యాక్షన్కి, అదే కదా అది కొంచెం అది అడ్జస్ట్ అయిపోతాం. హిందీ కొంచెం రాదు కానీ ఈ 3 లాంగ్వేజ్ మేము మేనేజ్ చేయగలుగుతాం. కొంచెం తెలుగు కన్నడ కొంచెం దగ్గరగా ఉంటుంది కదా. తెలుగు కన్నడనా? ఓకే. దగ్గరగా ఉంటాం. తమిళ్ చెన్నై ఉండడం తమిళ్ పర్లేదు మాకు. తమిళ్ వచ్చినందువల్ల కొంచెం సేఫ్ అయిపోయాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో మ్యాక్సిమం తమిళ్ తెలిసిన కెమెరామెన్స్ వీళ్ళు కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా తమిళ్ లివర్ మాకు కొంచెం మమ్మల్ని అలా ఎలివేట్ చేసింది. టెక్నికల్ సైడ్గా మీరు అంటే ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు ఒక ఫైట్ కంపోజ్ చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? అంటే అది సిచ్యువేషన్ బట్టి 1 వీక్ 10 days 15 days 20 days అని ఉంటుంది. ఓకే. అది మనం కరెక్ట్గా ఇంత అని చెప్పలేము. కథ చెప్పుద్ది ఎన్ని రోజులు చేయమని. ఇప్పుడు ఒకసారి ఫైట్ కంపోజ్ చేసిన తర్వాత ఫైట్ అంతా మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతూ ఉంటాయా? అంటే జరుగుతూనే ఉంటాయంటే మ్యాక్సిమం జరగకుండా చూస్తాం. స్కిన్ మీద వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు కరెక్ట్గా జరగలేదని, జరిగింది. జడ్జిమెంట్ గుడ్ జడ్జిమెంట్ వాళ్ళది. మన జడ్జిమెంట్ అనేది జిజ్బి అంటారు, తమిళ్ జిజ్బి అంటారు. తీసుకొని జడ్జిమెంట్ చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చి చెప్తారు వాళ్ళది కరెక్ట్ అని, మన కరెక్ట్ కాదు, మన సాక్షి చెల్లదు. అయితే ఒక్కొక్కసారి కంప్లీట్గా సినిమా అంతా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది, మీ ఫైట్ ఉండదు అందులో. మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఆ టైంలో? అర్రే ఇక్కడ మన ఫైట్ ఉండాలి కదా, ఆ ఫైట్ ఉండాలి కదా, ఆ ఫైట్ ఏమైపోయింది అని చెప్పి. మాకంటే పెద్దవాళ్ళు డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్స్ వాళ్ళ డిసిషన్ లెక్క బాధపడితే మిగిలేదు నీకే దుఃఖమే కానీ ఏమి లేదు. సో అలా ఎప్పుడు ఫీల్ అవ్వరు? ఫీల్ అవ్వలేదంటే నీ చేతిలో లేనప్పుడు నువ్వు ఫీల్ అయ్యడం వేస్టే కదా. నీ సూర్యబీబులు తెచ్చుకోవడం వేస్టే కదా. నీ చేతుల్లో ఉంటే అని ప్రయత్నించు. నీ చేతులు లేనప్పుడు వాళ్ళ చేతులకు వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయాలి అంతే తప్ప ముందుగానే ఫిక్స్ అవుతాం. ఎంత మిగిలి వచ్చిందో అదే మన